కష్టపడి 4 నెలల నుంచి కష్టపడి పని చేయనే గానీ ఏం ఫలితం లేకుండా పోతుంది. ఇది బతుకు దేనికి అసలు దేనికి అర్థమే కావట్లేదు. చందనా ఏందన్నా నీకు నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదన్నా, మన చేతికి వచ్చింది కదా, ఇవ్వాల్సిన వాళ్ళకి ఏం చేయాలి లెక్కలు వేసుకుంటావన్నా. ఏం లెక్కలన్నా? నేను వడ్లు అమ్మాను కదా, మన పెట్టుబడి కోసం అప్పు తెచ్చే డబ్బులు, దాని గురించి లెక్కలు వేస్తావన్నా. ఈ లోపల నువ్వు అరస్తా వస్తే. చందనా ఇంత ముందు మీ ఇంటికి వెళ్ళాన్నా, మీ భార్యని అడిగితే పొలంలో ఉన్నాడని చెప్పింది. అదే నేను ఎత్తుక్కుంటా వచ్చానట. చెప్పనా? అదే చందన్న పంట చేతికి వచ్చింది కదా, డబ్బుల సంగతి చూస్తావని. అదేనా, దాని గురించి లెక్కలు చూస్తాను. సాయంత్రం ఎందుకు తెచ్చిస్తానులే. సరేనా. ఎవరినా అన్న డబ్బులు అడుగుతున్నాను నిన్ను? అదేనా, ఇందా చెప్పాను కదా, పెట్టుబడి కోసం ఆయనకైనా డబ్బులు తెచ్చేసి ఆయనకి ఇవ్వాలా. వచ్చిన ₹1,00,000 దాంట్లో 80,000 ఆయనకి ఇవ్వాలా, 10,000 వచ్చే పైరు కోసం ఆయనకి ఇవ్వాలా, మిగిలేదు 10,000. ఆ 10,000 తెచ్చుకొని ఈ సంవత్సరం అంతా గడపాలా. మా రైతుల కష్టాలు ఎట్టున్నాయి, ఏం చేద్దామా చెప్పా. 10,000తో సంవత్సరం గడపాలంటే ఏమన్నా ఉంటుందా? ఎందుకన్నా ఇంత పెట్టుబడి పెట్టే బదులు ఏదైనా కంపెనీకో ఏదైనా జాబ్ కో చూసుకుని పోవచ్చు కదన్నా. పొలాలే నమ్ముకోమన్నా మేము, బయటకు వెళ్ళి అయితే మేము పని చేయలేము. మా సాగు అయినా బతికని ఈ పొలాల్లోనే మా జీవనాధారం ఇదేనా, ఇంతకంటే ఏముంటుంది చెప్పా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.